మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒక నిమిషం. సుహాసిని ఆనంద్ గారు, హలో సుహాసిని ఆనంద్ గారు వినపడుతుందా? సుహాసిని గారు ఏం చెప్తారు? ఈరోజు ఈ యొక్క లడ్డు శ్రీవారి లడ్డులో కల్తీ జరగలేదు, ఎలాంటి జంతు కొవ్వు కలపలేదనేది ఈరోజు రిపోర్ట్, సిబిఐ సిట్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ను బీజేపీ రకంగా చూస్తుంది. ఎందుకంటే గతంలో మీరు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, శిక్షించాలి ఇట్లా చేసిన వారు, ఎంతోమంది స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారనేది కూడా మీరు మాట్లాడారు. చాలామంది బీజేపీ నేతలు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ట్రైన్లో వెళ్ళారు భజనలు చేసుకుంటూ. ఈ స్వామివారి లడ్డులో ఈ రకంగా కల్తీ జరిగింది కాబట్టి వాళ్ళని శిక్షించాలని. మరి ఈరోజు ఏమో అది కల్తీ జరగలేదనేది రిపోర్ట్ వచ్చింది. దీనిలో ఎవరిని శిక్షించాలంటారు? ఒకటి ఏంటంటే కల్తీ జరగకపోతే ఏ ఆధారం లేకుండా ఇటువంటి ఒక విషయాన్ని పట్ల ఆటలు ఆడరండి ఎవరు కూడా. ఒకటేంటంటే ఇట్స్ ఏ క్లియర్ కట్ ఎవిడెన్స్. ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్, ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ ల్యాబ్ రిపోర్ట్ బట్టి అందులో కల్తీ జరిగింది ఫస్ట్ నివేదిక. రెండోది హర్యానాకి కూడా పంపించిన దానిలో అక్కడ ఐసిఏఆర్ అండ్ ఎన్డిఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అందులో పామోలిన్ ఆయిల్, అంతేకాదు అందులో రసాయనాలు ఏంటి, బీటా కెరటిన్, అసిటిక్ యాసిడ్, ఈస్టర్, మోనోగ్లిజరైన్, అంటే ఇవి ఉండాల్సిన నిష్పత్తి కూడా 60-30లో ఉందని, ఇవన్నీ ఇంత క్లియర్ గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పటికీ కూడా తొందరగా డెసిషన్ తీసుకోలేదండి. ఎందుకు జరిగింది అసలు ఈ కల్తీ, ఏ డైరీ దగ్గర నుంచి మనం తీసుకుంటున్నారు, అవన్నీ కూడా చర్చకి వచ్చినప్పుడు డైరీస్ మార్చడం అండ్ టెండర్ సుహాసిని ఆనంద్ గారు ఇక్కడ ఒక పాయింట్ సూటిగా అయిందంటే, అందులో ఫామ్ ఆయిల్ కలిసిందా, కెమికల్ కలిసిందా కాదు, అందులో జంతు కొవ్వు కలిసిందా లేదా అనేది ఇప్పుడు ప్రజెంట్ న్యూస్. ఇప్పుడు దాని వల్లనే కదా ఈరోజు దేశవ్యాప్తంగా హిందూ వాళ్ళంతా కూడా ఆందోళన చేసింది. అందులో జంతు కొవ్వు ఉందా లేదా? రిపోర్ట్ ఒకటి ఏమని వచ్చిందో చూసారా? ఏ జంతు కొవ్వు కలవలేదని వచ్చింది. ఇట్స్ ఓన్లీ అబౌట్ బీఫ్ టాలో. మరి మిగిలిన యానిమల్ ఫ్యాట్స్ గురించి తప్పుగా పంది కొవ్వు కానీ, జంతువు కొవ్వు కానీ, ఫిష్, ఇవనండి ఈ మూడు కూడా ఎటువంటి కొవ్వు పదార్థాలు దీంట్లో కలవలేదని క్రిస్టల్ క్లియర్ గా వచ్చిన రిపోర్ట్ ఉంది. మీరు రిపోర్ట్ చెప్పారు ఎక్కడ చేప కొవ్వు కలిసింది లేదా జంతువుల కొవ్వు కలిసాయి, అక్కడ ఏమని రాసిందా? మీరు ఇంకెంతకాలం ప్రాపగండ చేస్తారు? లేదు కొవ్వు మిక్స్ అయిందని లేదు. ఒకటండి దుర్గాప్రసాద్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ మీరు కొవ్వు మిక్స్ అయింది అని మీరు అంటున్నారు, కానీ అందుకనే సిబిఐ మళ్ళీ సెకండ్ టైం కూడా, ఫస్ట్ టైం ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిందో దాని తర్వాత మళ్ళీ ఇంతకుముందు సుహాసిని ఆనంద్ గారు చెప్పినట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్తో కూడా టెస్ట్ చేయించిందని సెకండ్ టైం కూడా చేశారు. అందులో కూడా ఎక్కడ కూడా అంటే కల్తీ జరిగిందని ఉంది, కానీ ఎక్కడ ఏ యానిమల్ ఫ్యాట్ వాడలేదని ఉంది. ప్లీజ్ కంటిన్యూ సుహాసిని ఆనంద్ గారు, ప్లీజ్ మాట్లాడిద్దాం. ప్లీజ్ సుహాసిని ఆనంద్ గారు మాట్లాడిద్దాం. భక్తి ఉన్న చోట విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉన్న చోట విధేయత ఉంటుంది, విధేయత ఉన్న చోట క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ ఉన్నప్పుడే పొరపాట్లు దొల్లవు. అక్కడ క్రమశిక్షణే కాదు, అసలు భక్తి విశ్వాసాలు లేవు. ఇటువంటివి అన్డ్యూగా ఎవరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించి ఇదేం చిన్న విషయం కాదండి. ఎలా పడితే అలాగా అభియోగం, మనము వైకుంఠనాథుడి గురించి, వారి ప్రసాదం గురించి ఎలా పడితే అలా డెసిషన్ ఎందుకు తీసుకుంటారండి? అది 1-2 సార్లు క్లియర్ గా చర్చ జరిగిన తర్వాత, దానిపైన ఎవిడెన్సెస్ వచ్చిన తర్వాత ఒక భయాతోళన, ఏంటిది చాలా షాకింగ్ రిజల్ట్. అది కూడా ఇప్పుడు 2019-24 మధ్యలో జరిగినప్పుడు. అప్పుడు ఇంకా డీటెయిల్స్ లో వెళ్ళినప్పుడు ఏం జరిగింది, టెండర్ పిలిచారు. ఇప్పుడు టెండర్ ఏమైనా యాజ్ పర్ నార్మ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పిలిచారా అంటే అది లేదు. ఎందుకు డివియేట్ అయ్యారు, ఎందుకు రూల్స్ పాటించలేదు? ఇంకొకటి, దీనికి సంబంధించింది 68 లక్షల కేజీల నెయ్యికి ఒక కేజీకి 25 రూపాయల కమిషన్ అడిగినట్టు ఎందుకు అవతల వాళ్ళు చెప్పారు? పైగా జగన్మోహన్ గుప్తా అని ఆయన టెండర్ దక్కించుకోవడానికి 50 లక్షలు ఎవరు? కాదండి, ఇక్కడ ఒకటండి సుహాసిని ఆనంద్ గారు యాక్చువల్ గా ఇది 2019 సుహాసిని ఆనంద్ గారు ఈరోజు నెయ్యి తయారు చేసే సంస్థ ఏదైతే ఉందో, ఇది మన బోలేబాబా డైరీ
సంబంధించింది. ఇది కాంట్రాక్టు 2019 మేలోనే దక్కించుకున్నారండి.